రైట్. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి సంచలనమైనటువంటి నిజాలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అది కూడా ప్రజాధనంతో ప్రజల సొమ్ముని ఆయన ఎలా జల్సా చేశారు అనేది కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నా. అన్నీ కూడా కాదు, కొన్ని చాలా ఉన్నాయి, దాంట్లో కొన్ని. అది కూడా పర్టికులర్గా జూన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల నుంచి జూన్ నెల 2019 నుంచి అక్టోబర్ 2019 వరకు, అంటే ఎన్ని నెలలు ఉంటుంది అనేది 3 నెలల 4 నెలల ఆ గ్యాప్ మాత్రమే ఖర్చు పెట్టినటువంటి సొమ్ము గురించి మీకు చెప్పదలుచుకున్నాను. మిగతా అంటే 2024 వరకు అనేది ఇంకా డేటా రాలేదు, వచ్చిన తర్వాత ఇంకా మిగతా వాటి గురించి కూడా చెప్తా. జీవో నెంబర్ 160 లోటస్ పాండ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సీసీ కెమెరాల కోసం 12,50,000 పెట్టారు. అది కూడా ఒక బాత్రూమ్ కోసం 12 లక్షలు ఖర్చు పెట్టారట. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కటర్ కోసం 3,25,00,000 ఖర్చు పెట్టారు. జీవో నెంబర్ 139కి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి 8,50,000 ఖర్చు పెట్టారు. మన ఇంట్లో అయితే మహా అయితే రోజుకు 1000 తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం లక్షలు ఇచ్చేశారట శాలరీలో. ఇకపోతే ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు, సోలార్ సీసీటీవీ ఫెన్సింగ్ కోసం, సోలార్ అంటే చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి ఫెన్సింగ్ కోసం 1,25,00,000, ఏసీ పెట్టడానికి 80 లక్షలు, 320 KVA డీజీ సెట్ కోసం 39 లక్షలు, తాడేపల్లి ప్యాలెస్ లో లైట్లు పెట్టడానికి 11,50,000, ఏపీ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్యాలెస్ కి తెచ్చుకొని బిగించుకున్నందుకు 11 లక్షలు ఖర్చు పెట్టారట. ఇకపోతే ఆయన ఇంటి దగ్గర 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇకపోతే జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 లక్షల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆయన ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్ ఏదైతే చుట్టూ ఒక కట్టుకున్నారు కదా ప్యాలెస్ చుట్టూ అంత భారీ ఎత్తున, అలాంటిది కట్టుకోవడానికి దాదాపు 75 లక్షల రూపాయలు ప్రజల సొమ్ముని పీల్చుకు తిన్నటువంటి సొమ్ముని ఖర్చు పెట్టారు. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కట్టడానికి, అంటే వచ్చి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కాదండి బాత్రూమ్స్, వచ్చి వెళ్ళేందుకు కట్టడానికి 43,50,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇకపోతే సెక్యూరిటీ పోస్ట్ శాశ్వతంగా పెట్టడానికి 31 లక్షలు, అంటే బయట సెక్యూరిటీకి కొన్ని కట్టారనమాట, వాటికి 31 లక్షలు కట్టారు. ఇకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్లు పెట్టడానికి 22,50,000 ఖర్చు పెట్టారు. అలాగే తాడేపల్లి ప్యాలెస్ లో కిటికీలు పెట్టడానికి, మరి అవి కూడా ప్రజల సొమ్మేనంటే ఇక జనాలు మొన్నటిదాకా నిజంగా కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇలాంటివి ఎన్ని జరిగాయి. కిటికీలు పెట్టడానికి 73 లక్షలు, జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ కోసం పెట్టడానికి 22 లక్షలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జెరూసలేం అనే అక్కడికి వెళ్ళారు కదా, టూర్ వేశారు కదా, 22,50,000 రూపాయలు ఖర్చు పెట్టారు. జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో తాత్కాలిక పనుల కోసం 22,50,000 ఖర్చు పెట్టారు. అంటే చిన్న ఏమైనా అక్కడ పనులు చేపిస్తూ ఉంటారు కదా, వాటి కోసం. అలాగే అంటే బూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుంటే ఆ ఫ్లాట్ కి 1,00,000 రూపాయలు రెంట్ కట్టారంట, 5,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం కూడా ఇచ్చారట. దాడిశెట్టి రాజా ఉండటానికి బెజవాడలో అపార్ట్మెంట్ కోసం 1,00,000 రూపాయలు ఇచ్చారు, 5,000 రూపాయలు ఖర్చు చేశారు. అలాగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉండటానికి, అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు కూడా ఇచ్చారట. సజ్జలకు ఇంట్లో టీ కప్పులు కొనడానికి 1,50,000 ఖర్చు పెట్టారంటండి. టీ కప్పులు టీ తాగడానికో లేదంటే ఎగ్ పప్పులు తినడానికో కదా, అవి వేరు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ, అది కూడా ఒక్క 3 నెలలు 2019 జూన్ నుంచి అక్టోబర్ వరకు జరిగినటువంటి ఖర్చు ఇదంతా కూడా. మిగతా సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగాయి, ఈ 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు, సెక్యూరిటీకి ఎంత ఖర్చు పెట్టుంటారు, తినడానికి అంటే ఒక ఎగ్ పఫ్ఫులు తినడానికే
దాదాపు 18 లక్షల ఎగ్ పఫ్లు తిన్నారటండి. ఎవరికన్నా ఐడియా ఉంది అసలు? మీరు అసలు అంటే రోజుకి ఎన్ని వచ్చి ఉంటాయో మీరు లెక్కేసుకోండి. 18 లక్షల ఎగ్ పఫ్లు తినడానికి వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది దాదాపు 3 కోట్ల రూపాయలు పైగానే. అంటే ప్రజల సొమ్మే కదా, అది ఏ రకంగా అయినా సరే తినొచ్చు. ఎగ్ పఫ్ల రూపంలో తినొచ్చు, భూకి సంబంధించిన దాంట్లో తినొచ్చు, మద్యం దాంట్లో తినొచ్చు, ఇంకొక ఇస్కరాంపుల్లో తినొచ్చు. జనాల సొమ్ము కాబట్టి ఎంత దానికైనా తినే అవకాశం ఆయనకు కనిపిస్తుంది. ఇకపోతే సాక్షిలో పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా ప్రజల నుంచి అంటే వచ్చేటువంటి ప్రభుత్వ సొమ్ముని వాళ్ళకి ఇచ్చారంటే అసలు ఏ రకంగా ఆయన చేశారు, అవినీతి చేశారు అన్న దాన్ని చెప్పడానికి ఒక నిదర్శనంగా చూసుకోవచ్చు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సొంతమైనటువంటి మార్క్ పరిపాలన గత 5 ఏళ్లుగా మనం చూసాం.